వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుంటున్నామండి. ఇది అన్నంలోకి చేస్తున్నాము. మామూలుగా టిఫిన్లోకి అయితే పల్లీలు కొబ్బరి అవన్నీ వేసుకొని దోశకి ఇడ్లీ చేసుకుంటాం. ఇది ఒట్టి కొబ్బరి చట్నీ అండి, ఇందులో ఏమీ వేయలేదు. ఇది అన్నంలోకి చేస్తున్నాము. దీనికి ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర కొంచెం వేసుకొని ఎండుమిరపకాయలు ఒక టెంకాయ మొత్తం తీసుకున్నామండి మనం. దానికి ఒక 15 ఎండుమిర్చి వేసుకోవాలి. కారం బట్టి వేసుకోండి. కొన్ని కాయలు ఎక్కువ కారం ఉంటాయి కదా, తక్కువ వేసుకోవాలి. ఇవి కొంచెం అంత కారం లేవని నేను ఒక 15 పైన వేసానండి. మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి జీలకర్ర బాగా వేగిపోయిన తర్వాత మిక్సీలో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకుందాము. పోపుకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగాలండి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు, శనగపప్పు ఈ రెండు కూడా పోపులో వేసుకోవాలి. ఏ చట్నీకైనా కానీ ఈ విధంగా పోపు పెట్టుకుంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇంగువ వేయాలి. కరివేపాకు ఎంత వేసుకున్నా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం చింతపండు కొంచెం మిక్సీలో వేసుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీలో వేసేసుకోవాలి. కొబ్బరి ముందుగానే మనం తీసుకొని ఇట్లా కట్ చేసి ఉండాలండి. దాన్ని మొత్తం కూడా మిక్సీలో వేసేసి చట్నీకి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాము. ఎందుకంటే గట్టిగా ఉంటే బాగుండదు. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా వేయాలండి మిక్సీ మాత్రం. మరి కొబ్బరిగా ఉంటే బాగుండదు. సాధ్యమైనంత మెత్తగా వేసుకోండి. ఈ విధంగా మెత్తగా వేసి ఇప్పుడు పోపులో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీ మొత్తం కూడా మిక్సీ పట్టుకుందంతా కూడా మనము పోపులో వేసేద్దాము. పోపులో వేసేసి ఒక 2 నిమిషాలు కొంచెం ఆ వేడి 2 సెకండ్లు సిమ్లో పెట్టి ఒకసారి బాగా పోపు కలుపుకుందామండి. ఎందుకంటే మనం పచ్చి వాటర్ వేసాం కాబట్టి, చల్ల వాటర్ వేసాం కాబట్టి కొంచెం పోపు అట్లా వేడెక్కే వరకు ఉంచి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి చేస్తాం, రైస్లోకి తినొచ్చు. ఇడ్లీ, దోశ, చపాతి దేంట్లోకైనా తినొచ్చండి. ఇది దేంట్లో తిన్నా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు. నేను ఎండుమిరపకాయలతో చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకొని తినండి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి చాలా మంచిది ఇది కొబ్బరి చట్నీ. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.